హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే గుంత పొంకనాలు అయితే చేయిస్తున్నాను అనమాట. వీడియో అయితే పూర్తిగా చూడండి. వీడియో లాస్ట్ వరకు చూస్తే నేను ఏం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను, ఏంటి అనేది క్లారిటీగా మీకు అర్థమవుతుందనమాట. అందుకని చెప్పేసి వీడియో అయితే పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, ఓకేనా? అయితే గుంత పొంకనాలు రెండు విధాలుగా చేయొచ్చు అనమాట. ఒకటి ఇడ్లీ ఇడ్లీ రవ్వతోటి, ఇంకోటి దోశ పిండితోటి అనమాట. రెండిట్లతోటి మన గుంత పొంగనాలు అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఒకరోజు ఇడ్లీలు చేసుకుంటాం కదా, పిండి నానబెట్టుకొని అది కొంచెం ఇడ్లీలు చేసుకున్నది మిగిల్చుకొని అది నెక్స్ట్ డే ఇలా నేను చూపించే విధంగా ఒకసారి చేయండి. దోశ కూడా అంతేను. మనం ఫస్ట్ రోజు దోశకు ఇట్లా నానబెట్టుకొని దోశ అయితే ఎలా చేస్తామో ఆ రోజు చేసింది కొంచెం మిగిలిచ్చి ఆ నెక్స్ట్ డే చేయాలన్నమాట. అలా ఎందుకంటే డైరెక్ట్ ఇట్లా చేసుకోవచ్చు, కానీ అది ఎక్కువ పులుస్తుంది కాబట్టి చాలా మంచిగా వస్తుందన్నమాట. అంటే 2 రోజులు అవుతుంది మనం ఇడ్లీ చేసినా అలా తెల్లారి చేయిస్తాం కాబట్టి 2 రోజులు అవుతుంది. మంచిగా పులుస్తుంది, మంచిగా ఉంటుంది, చాలా మంచిగా వస్తాయి అన్నమాట. ఇది ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక నేనైతే ఇడ్లీ రవ్వతోటి అయితే ఈరోజు గుంత పొంకనాలు అయితే చేస్తున్నాను అనమాట. ఇక నేను నిన్న చేసిన ఇడ్లీ రవ్వ కొంచెం మిగిలిందనమాట. దాంతో ఈరోజు గుంత పొంకనాలు అయితే చేస్తున్నాను. దీంట్లో క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్ ఉంటే కొత్తిమీర, జీలకర్ర వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇప్పుడు మీకు గుంత పొంకనాలు అయితే చూపిస్తున్నాను చూడండి. ఇక కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు, అంటే మనకి టేస్ట్ తగ్గట్టు ఉప్పు అవన్నీ చూసుకొని వేసుకోవాలన్నమాట. ఇక నేనైతే అన్నీ వేసుకొని ఇప్పుడు దీంట్లో గుంత పొంకనాలకు ఇట్లా ఉంటుంది అనమాట. చూడండి ఒకసారి ఇలా ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెము వేసుకొని మనకు లోపల నుంచి ఇట్లా బ్రష్లా ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. దాన్ని నిలుపు మంచిగా నీట్గా వచ్చేటట్టు అనుకోవాలన్నమాట. నూనె నా దగ్గర లేదు, నేను అలానే వేసుకుంటున్నాను అనమాట. ఇక చూడండి, దీంట్లో కలుపుకున్నవి చిన్న చిన్నగా వేసుకోవాలన్నమాట. ఇదైతే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. ఇది కొత్తగానే ఓపెన్ చేసిన, ఇంతకుముందుకి ఎప్పుడు తీయలేదు. ఎప్పుడో చేద్దామని చెప్పేసి తీసుకున్నాను, కానీ అస్సలు చేయలేదు. అంటే టైం లేకుండే అనమాట. ఎలా చేయాలి ఏందనేది అంత ఇంట్రెస్ట్ పెట్టి ఎప్పుడు చేయలేదన్నమాట. ఇక ఇదే ఫస్ట్ టైము ఇడ్లీ రవ్వతోటి దోశ పిండితోటి చేస్తారని తెలిసి ట్రై చేద్దామని అయితే చేస్తున్నాను. మంచిగానే వస్తుందని అయితే చేస్తున్నాను. ఇక లాస్ట్ వరకు మీరే చూడండి ఎలా వచ్చింది ఏందనేది. మీకు చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. ఇక ఫస్ట్ టైం చేసిన పర్ఫెక్ట్ వేస్తా అన్నట్టు మంచిగా వస్తుంది. ఇక ఇవి వేసుకున్న తర్వాతకి ఒక 10 నిమిషాలు అట్లా పైనుంచి మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆవిరికి అనేది పైనుంచి కూడా మంచిగా ఉడుకుతుంది అనమాట. అది రవ్వ అనేది మంచిగా ఉడుకుతుంది. దీనిపైన మూత పెట్టేసుకొని కొంచెం మనకు అవి ఎట్లా అంటే అవి లోపల నుంచి కాలినమ్మటే మనకి ఇట్లా కదిలేయగానే కదులుతుంది అనమాట. మనం ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అవి కాలినాయి అనుకో మనకు కొంచెం ఇట్లా టచ్ చేయగానే అది జరుగుతాయి అనమాట. అట్లా జరిగినప్పుడు కాలినాయని అర్థము. దాన్ని తిప్పేసుకోవాలన్నమాట. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే బెటరు. ఎందుకంటే మధ్యలో ఎక్కువ మంట వస్తుంది కాబట్టి గ్యాస్ది. ఆ మధ్యలో 3 ఉన్నాయి కదా, ఆ 3ని ఎక్కువ మాడిపోతున్నాయి అన్నమాట. నాకైతే కొంచెం మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే మళ్ళీ చుట్టుపక్కల మంచిగా కలర్ కూడా మంచిగా కాలుతున్నాయి, మంచిగా అనిపిస్తుంది. ఆ మధ్యలోనే కొంచెం అంటే ఎక్కువ కాలుతున్నాయి అనమాట. అట్లా కాకుండా ఎక్కువ పెట్టుకోకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అది ఇడ్లీ రవ్వ కూడా కొంచెం ఉడుకుతుంది, మంచిగా వస్తాయి అన్నమాట. దీంట్లోకి మాత్రం పల్లీ చట్నీ, టమాటా చట్నీ అయితే బాగుంటుంది. ఇక నేనైతే పల్లీ చట్నీ కాకుండా టమాటా చట్నీ అయితే చేయిస్తానన్నమాట. ఇవి ఎక్కువ రోడ్ సైడ్ కూడా ఎక్కువ ఏడైతే కనిపించవు అనమాట. ఎంతసేపు ఉన్న బోండా కూడా దోశ ఇడ్లీనే కనిపిస్తాయి, కానీ గుంత పొంకనాలు ఎక్కడ తినాలనిపించినా కానీ తినలేమన్నమాట. ఏమో ఎక్కడన్నా ఉంటాయేమో కానీ నేను 100% ఏడ చూసి నాకు అసలు ఏడ కనిపించలేదు.
ఇక ఇంట్లోనే చేసుకొని ఇష్టంగా తినొచ్చు. చాలా బాగున్నాయి, చాలా మంచిగా కూడా వస్తున్నాయి అన్నమాట. ఇక ఇవి ఎట్లా అంటే పునుగులు మనం ఎట్లా ఉంటాయి అట్లనే ఉంటాయి, కానీ ఆ టేస్ట్ కూడా కొంచెం ఏమవుతుందంటే మనము ఆనియను, కొత్తిమీర ఇవన్నీ ఇస్తాం కదా, కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట. పచ్చిమిర్చి ఇవన్నీ ఇస్తున్నాం కదా, కొంచెం వేరే టేస్ట్ అయితే ఉంటుంది. చాలా బాగుంటాయి. మామూలుగా మనం చట్నీ లేకుండా కూడా ఉట్టివి కూడా తినొచ్చు అనమాట. మా పిల్లలు ఇక ఈ మధ్య కొంచెం చట్నీకి బాగా అలవాటు అయ్యారు. చట్నీ ఉంటేనే తింటారు అనమాట, లేకపోతే అస్సలు తినట్లేదు. ఇక నేను ఎక్కువగా ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పిన బోండాలు ఎక్కువ, దోశలు ఎక్కువ చేస్తూ ఉంటాను. మీకు వీడియోలో దోశ బోండాలు అసలు ఏం టిఫిన్వి నేను చేసి చూపెట్టలేదు. చూపిస్తా చిన్నగా. ఇప్పుడే కదా కొంచెం లాంగ్ వీడియోస్ తీస్తున్నా కాబట్టి అవి కూడా చేసి పెడతాను అనమాట. ఒకదాని ఒకటి చేసి పెడుతూ ఉంటాను. మీరు సపోర్ట్ చేస్తే నేను రోజు ఐటమ్స్ చేసి పెడుతూ ఉంటానన్నమాట మీకోసము. ఇక నా వీడియోస్ నచ్చాలి నచ్చకపోయేది అది మీ ఇష్టం అనమాట. నేను నాకు వచ్చిందైతే చేసి పెడతా ఉంటాను. ఇక ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా? ఇదన్నమాట. ఉదయం టిఫిన్కి వచ్చేసి గుంత పొంకనాలు, చట్నీ, రైస్, పాలకూర చేసిన అనమాట. దాంతోపాటు ఇప్పుడు నేను అది టమాటా చట్నీ అయితే చేస్తున్నాను. అండ్ పల్లీలు లేవన్నమాట. పల్లీ చట్నీ అడుగుతారు మా పిల్లలు, కానీ ఇక దీంట్లోకి టమాటా చట్నీ కూడా చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి టమాటా చట్నీ అయితే చేస్తున్నాను. ఇక అట్లే పాలకూర కర్రీ కూడా చేస్తున్నాను అనమాట. అది కూడా ఈ వీడియోలోనే వస్తుంది, చూసేయండి. ఇక ఒక సైడ్ చట్నీ చేసుకుంటూ ఒక సైడ్ గుంత పొంకనాలు అయితే చేసేస్తున్నాను అనమాట. చట్నీ సింపుల్గా అవుతుంది, తొందరగా అవుతుంది. మనం చేసి పెట్టుకుంటే సరేనా. అంటే వేడిగా కావాలంటారు కదా, అందుకని చెప్పేసి ఫస్టే చట్నీ చేసుకుంటూ వేడిగా పెట్టుకొని తింటే బాగుంటుంది. ఇక టమాటా చట్నీకి టమాటాలు కట్ చేసుకొని ఇక ఆయిల్ వేసుకొని ఉడికించుకుంటున్నాను అనమాట. అవి మిక్సీ పట్టేసుకొని పోస్ట్ చేసుకుంటే అయిపోతుంది. ఇక గుంత పొంకనాలు అయితే చాలా స్మూత్గా చాలా బాగా అయితే వచ్చినాయి అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగున్నాయి. అంటే చాలామంది ఏమంటారంటే ఇడ్లీ రవ్వతోటి ఎంత చాలా బాగుండవని చెప్పేసి అంటారు అనమాట. అంటే నాకు తెలిసిన వాళ్ళని అడిగితే ఏం లేదు, చాలా మంచిగా అయితే వచ్చినాయి అనమాట. ఇక టేస్ట్ విషయానికి వస్తే తిన్న తర్వాతకి తెలుస్తుంది. అంటే నేను తిన్న తర్వాతకి ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నా కాబట్టి చాలా మంచిగా అయితే ఉందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక దోశది కూడా ట్రై చేయాలి. ట్రై చేసినాక అది ఎట్లా ఉందో వీడియోలో చెప్తాను. ఇక టమాటా చట్నీ అయితే మిక్స్ అయితే పట్టేసుకొని పూస అయితే చేసుకుంటున్నాను అనమాట. వాయిస్ ఎందుకో చాలా గట్టిగా అనిపిస్తుంది మాట్లాడుతుంటే. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాయిస్ ఓవర్ ఇస్తుంటే గొంతు నొప్పిలాగా అనిపిస్తుంది. అంటే వాతావరణం వర్షం వస్తుంది కదా, చాలా గట్టిగా నొప్పి, ఎక్కువ మాట్లాడినా కానీ నొప్పిలాగా అనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి కొంచెం ఏమంటారు విక్స్ అదంతా పెట్టుకోవాలి. ఎక్కువ జలుబు అయిందనుకో మనం వల్ల కాదు, కొంచెం స్టార్ట్ అవుతున్నప్పుడే ఇక చూసుకోవాలి. ఇక మా పిల్లలకు వచ్చేసి ఇక పాలకూరని అనమాట, వాళ్ళకు సపరేట్ ఏమంటూ చేయలేదు. పాలకూరని రైస్లో కలిపేసి పెడతా అనమాట. మా పిల్లలది ఎట్లుంటుందంటే ఆకుకూర చేసినప్పుడు దాంట్లో ఆకులు వస్తాయి కదా, ఆకులు రానిస్తలేరు అనమాట. నాకు వద్దు మమ్మీ ఆకులు వద్దు, ఇవి వద్దు అని చెప్పేసి కరివేపాకు రాని ఆకులు రాని అవన్నీ పక్కన పెట్టేస్తారు. అవన్నీ తింటేనే బలం వస్తుంది, హెల్తీగా ఉంటాం అనమాట. అన్నీ పక్కన పెట్టేసినాక మనకు ఏముంటుంది, కరివేపాకు మంచిది, ఇట్లా ఆకుకూరలు అన్నీ తినాలన్నమాట. అన్నీ తింటేనే మంచి ఆరోగ్యంగా హెల్తీగా ఉండగలుగుతాం. ఈ పిల్లలేమో ఏది ప్రతి ఒక్కటి ఇది వద్దు అది వద్దు అని చెప్పేసి
బయట పడేస్తూ ఉంటారు. అట్లా కాకుండా తినేటట్టు చూసుకోవాలి. కానీ వాళ్ళు ఎంత చెప్పినా వినరనమాట. వాళ్ళకు నచ్చే విధంగా తిననీలే అన్నట్టు మనం కూడా అనుకుంటాము. కానీ తింటే మంచిదన్నమాట. అంటే ఇక విననప్పుడు ఏం చేస్తాము, వదిలేస్తాం కదా. కానీ అట్లా చేయకుండా కొంచెం దగ్గరుండి ఎలాగోలాగా తినిపిస్తే బాగుంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను పాలకూర కర్రీ అయితే చేస్తున్నాను. పాలకూర చాలా వరకు నేను కూడా ఒకప్పుడు అలానే చేసేదాన్ని. ఎలా అంటే ఫస్ట్ ఉడకబెట్టేదాన్ని అనమాట. వాటర్ పోసి ఉడకబెట్టి అదంతా గట్టి పిండి ఎసరు ఉంటుంది కదా, అదంతా గట్టిగా పిండి దాన్ని పోసేసి చేసేదన్నమాట. అసలు అట్లా నాకు చాలాసార్లు నేను అట్లానే చేసేది. నాకు ఈ మధ్య యూట్యూబ్ స్టార్ట్ చేసినాక కొంచెం డౌట్ వచ్చిందనమాట. అంటే ఇట్లా అంటే యూట్యూబ్లో కూడా నేను చాలాసార్లు డాక్టర్స్ అట్లా చెప్తూ ఉంటే విన్నాను. అంటే అది మొత్తము ప్రోటీన్, విటమిన్ దానికి కావాల్సిన మొత్తం ఆకులనే ఉంటుంది కదా. మనం ఉడికించి మొత్తం పిండేసిన తర్వాతకి దాంట్లో ఏముంటుంది అట్లా కాకుండా మూత పెట్టకుండా దాన్ని మంచిగా మంచిగా నూనెలో ఉడికించాలన్నమాట. కొంచెం టైం పడుతుంది. అట్లా ఉడికించుకొని తిన్నది చాలా బాగుంటుంది కూడా. అట్లా ఉడికించిన అట్లా ఎసరంతా పిండేసినాక టేస్ట్ కూడా ఉండదు, అంత టేస్ట్ అనిపించదు అనమాట. మీరు కూడా గమనించండి. అందుకని చెప్పేసి నేను కూడా ఆ నూనెలనే వేసి కొంచెం చాలాసేపు వేయించుకొని ఇట్లా కారము, ధనియాల పొడి, లాస్ట్లో ఎల్లిగడ్డ, ఏ ఆకుకూరలైనా దేంట్లైనా ఎల్లిగడ్డ అయితే అప్పటికప్పుడు దంచుకొని అయితే వేసుకుంటాను అనమాట. ఎప్పుడో ఒకసారి లేకుండా వీడియో తీసినప్పుడు ఇక తప్పదన్నమాట. వీడియోలో మీకు కనిపించదు. కాకరకాయలో కూడా ఎల్లిగడ్డ వేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇదన్నమాట పాలకూర వచ్చేసి. తప్పకుండా నేను చేసే వీడియోస్ మీ అందరికీ నచ్చుతాయని అయితే అనుకుంటున్నాను. ఏదన్నా డౌట్ ఉన్నా, ఏదన్నా అడగాలనుకున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. పాలకూర గుంత పొంకనాలు ఇవన్నీ ఎట్లా వచ్చినాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్.